ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ చాలా రోజుల తర్వాత మేము ఈరోజు ఒక ప్రాపర్టీ షో ఒకటి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ 1 ఇయర్గా టోటల్ బిజినెసెస్ కానీ లేక ఆపరేషన్స్ కానీ అందరూ కలిసి కలవడం కానీ కూడా చాలా ఆగిపోయింది. దాదాపు 1 ఇయర్ 3 months తర్వాత ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ లాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ స్టార్టింగ్ దిస్ ప్రాపర్టీ షో because this will help all the builders, the people, the bank, everybody. In fact, State Bank of India last 7 years continuously ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తూనే వస్తున్నాము. దిస్ ఈజ్ యాక్చువల్లీ టు బ్రిడ్జ్, వీ యాక్ట్ యాజ్ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద బిల్డర్ అండ్ ద పీపుల్. మీకు అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎ బ్యాంక్ టు ఎవ్రీ ఇండియన్. ఒక్కసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తే, ఇఫ్ ఎ ప్రాజెక్ట్ ఈస్ అప్రూవ్డ్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దిస్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ అడిషన్ టు ది పబ్లిక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది క్వాలిటీ ఆఫ్ ది ప్రపోజల్, అండ్ దట్ ఆల్సో హెల్ప్స్ ది బిల్డర్ కమ్యూనిటీ ఆల్సో. ఒక్కసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టైఅప్ కానీ బిల్డర్ ఫైనాన్స్ కానీ చేసింది అంటే పీపుల్ దేర్ మార్కెటింగ్ పాయింట్ ఆల్సో బికమ్స్ ఈజియర్ ఫర్ దెమ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆఫ్టర్ ఎ లాంగ్ బ్రేక్ అగైన్, యాజ్ ఐ సెడ్, ది ఐస్ బ్రేకింగ్ సెషన్ ఈ ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తున్నాము. దిస్ విల్ బీ ఫ్రమ్ టుడే టు 25th దాకా ఉంటుంది. One more attraction to this, or what we are trying to propagate here, is the digital products of State Bank of India and the government products like PPF, Sukanya Samruddhi Yojana, APY లాంటి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా, విచ్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఒక బ్యాంక్ రిలేటెడ్ ప్రాపర్టీ షోలో కానీ ఎటువంటి బిజినెస్ మార్కెటింగ్ ఎఫర్ట్స్లో గవర్నమెంట్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ కూడా మార్కెట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మీకు అందరికీ తెలుసు, యోనో అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ యాప్ దట్ ఈస్ ఇన్ సర్క్యులేషన్ ఇన్ ది కంట్రీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రౌడ్లీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ దట్ యోనో యాప్, which facilitates a lot of features for the customers. ఎక్కడ డిజిటల్ ఫెసిలిటీ బ్యాంకుకు రాకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుని, వెదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్ ఓరియంటెడ్ బిజినెస్, ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఈ కామర్స్ కావచ్చు, ఏదైనా కూడా హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేసుకోవడానికి అంటే కస్టమర్స్ మా దగ్గరికి రావడం చాలా ఇంపార్టెంట్. బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఫెసిలిటేట్ చేయాలనే ఉద్దేశంతో వీ హ్యావ్ పుట్ అప్ ఎ స్టాల్ ఆల్సో హియర్. ఐ రిక్వెస్ట్ ఆల్ మై మీడియా ఫ్రెండ్స్ హూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ to propagate this also among the public, so that the digital transactions go on increase. And I also take this opportunity to thank the real estate development associations here, like CREDA, NAREDCO and other association, who have responded to our call of starting this SBI property show here. వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేసి, they have also mobilized people for setting up the stalls here, so that this, as I said, is an ice breaking session for both the bank, the builders, the people. Thank you very much and all the best. మొత్తం 66 స్టాల్స్లో మేము 6 ఉంచుకుని 60 పబ్లిక్ ఆఫర్ చేయడం జరిగింది బిల్డర్స్కి. దాంట్లో 50 మంది బిల్డర్లు వాళ్ళ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. ఇది ఇప్పటికి 7-8 సంవత్సరాల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రాపర్టీ షో జరుపుతుంది. ప్రతిసారి ఏసీ హాల్లో పెట్టేవాళ్ళం, కానీ ఇప్పుడు ఉన్న పాండమిక్ పరిస్థితుల్లో కోవిడ్ ప్రోటోకాల్స్తో ఓపెన్గా ఉంటే బెటర్ అని ఇలా ఓపెన్ గ్రౌండ్ చూస్ చేసుకోవడం జరిగింది. అయినా సరే మా బిల్డర్లందరూ ఎంతో సహృదయతతో ముందుకొచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము అలాగే ప్రజలను కూడా బాగా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు 23, 24, 25 తారీఖుల్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. అపార్ట్మెంట్లు కొనుక్కోవాలనుకునేవారు లేదా విల్లాస్ కానీ ఏదైనా సరే ప్రాపర్టీ కోసం చూస్తున్న ప్రజలందరికీ ఇదే మా ఆహ్వానం. ప్రవేశం కూడా ఉచితం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతి తక్కువ వడ్డీ రేటు 6.80% నుంచి హోమ్ లోన్స్ ఉన్నాయి. అలాగే వేరే బ్యాంకుల్లో ఎక్కువ రేటుతో హోమ్ లోన్స్ ఉన్నవాళ్ళని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టేక్ ఓవర్తో పాటు సైమల్టేనియస్గా టాప్అప్ కూడా ఇచ్చే ఫెసిలిటీ ఉంది. దయచేసి మేము అన్ని చోట్ల పబ్లిష్ చేసిన మా ఫోన్ నంబర్లకి సంప్రదించండి. థ్యాంక్ యూ.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ, మా ఎకానమీ డ్రైవర్స్ నిజంగా మా బిల్డర్సేనండి. మా బిల్డర్సు 38% ఇవాళ రోజున కడుతున్నారు. ప్రతి 100 రూపాయలకి ఆల్మోస్ట్ లైక్ 38 to 39% అమౌంట్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపాన కడుతున్నాను. ఐ షుడ్ రియల్లీ కంగ్రాచులేట్. వాళ్ళు వారియర్స్ అవ్వచ్చు, డ్రైవర్స్ అవ్వచ్చు ఎకానమీకి. లెట్ మీ కంగ్రాచులేట్ ఆల్ మై కొలీగ్ బిల్డర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. భారతదేశంలో ఏదైనా సెక్టరు బాగా ఉంది అని చెప్పడానికి బ్యాంకింగ్ రంగం, అందులో స్టేట్ బ్యాంక్ షుడ్ ఫస్ట్. గర్వంగా చెప్తున్నాను నేను. ఐఎమ్ డీలింగ్ విత్ లాస్ట్ 30 years అండి. మై సన్ ఈజ్ అవైల్డ్ లోన్, మై వైఫ్ అవైల్డ్ లోన్, మై డాటర్ my son-in-law availed loan and myself availed several times. I have such a wonderful connectivity with this SBI. మరి అంత గొప్ప బ్యాంకు ప్రపంచంలోనే ఉన్న ఆర్థిక వ్యవస్థల్లో స్టేట్ బ్యాంక్ ఒక గొప్ప వ్యవస్థ. ఇప్పుడేవో చాలా ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా హ్యావ్ ఏదో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్ కనెక్టివిటీ విత్ ది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆలోచిస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే. అలాంటి అద్భుతమైన సంస్థ వ్యవస్థ మన భారతదేశంలో సామాన్య ప్రజలకి సహాయం చేయడానికి ఉన్నందుకు మనం అందరం కూడా గర్విస్తూ మరి సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మిత్రుల సార్కి వాంట్ టు పుట్స్ 2-3 పాయింట్స్. సో సార్, అవర్స్ ఈజ్ ఏ ఆంధ్రప్రదేశ్, యూ బీయింగ్ ఏ తెలుగు పర్సన్ యూ నో వెరీ వెల్. నాట్ ఓన్లీ దట్ అండి, ఫార్చునేట్లీ ఎట్ దిస్ టైమ్ వీ హ్యావ్ ఏ Telugu person as MD of the State Bank of India. It's a great and proud to the Telugu people. Please give big hand. భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రజల్లో మమేకమైపోయింది. నేను ఎలా పోలుస్తానంటే, మన తిరుమల టీటీడీ ప్రతిరోజు ఎంత వేల మంది వస్తుంటారో, అలాగే భారతీయ స్టేట్ బ్యాంకు కూడా నమ్మకం మీదనే భారతీయ స్టేట్ బ్యాంకుకు భారతదేశం మొత్తం మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది బ్యాంకు మీద. అయినా తిరుమలలో ఉన్నట్లుగానే విఐపి దర్శనం ఉంటుంది, జనరల్ దర్శనం ఉంటుంది, రెండూ ఉంటాయండి. ఎందుకంటే మేము సోషల్ బ్యాంకుగా మా కార్యక్రమాలు నెరవేరుస్తూనే బ్యాంకు అభివృద్ధి కోసం విఐపి దర్శనం కూడా మేము ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మా మీద ప్రాఫిట్ ఒత్తిడి కూడా ఉంది. నాట్ ఓన్లీ సోషల్ బ్యాంక్, దిస్ ఈజ్ ఆల్సో ఏ కమర్షియల్ బ్యాంక్. ప్రైవేట్ బ్యాంకులతో పోటీ పడాలి, అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో మాకు ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము అటు చిన్నవాళ్లను ప్రోత్సహిస్తాం, పెద్దవాళ్లను ప్రోత్సహిస్తాం. తర్వాత ఇక్కడ ఈ ఆవరణలో చూస్తే గత 15 రోజులుగా ఇక్కడ బిల్డర్లు నిజానికి మనం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటే పెద్ద బిల్డర్స్ ఉన్నారు, చిన్న బిల్డర్స్ ఉన్నారు. అందులో 3 అసోసియేషన్స్ ఉన్నాయి. స్టేట్ బ్యాంకు వీళ్ళందరూ కూడా గత 15 రోజులుగా మన భారత క్రికెట్ టీం చేసినట్టు టీం వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే 10 నెలల తర్వాత అందరూ బయటకు వచ్చారు, ఎక్కడా లేవు. 10 నెలల తర్వాత అందరూ బయటకు వచ్చి ధైర్యంగా ఈ ఓపెన్ ప్లేస్లో ఇలాంటి కార్యక్రమం పెట్టి ఇంత టీం వర్క్ చేసినందుకు పేరున అన్ని శాఖల వారికి, బిల్డర్లకు, అందరికీ, పెద్దవారైనా చిన్నవారైనా అందరికీ భారతీయ స్టేట్ బ్యాంక్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియాకు, ఈ పర్మిషన్స్ ఇచ్చిన గవర్నమెంట్ వారికి, పోలీస్ శాఖ వారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని, ఎందుకంటే మనకు ఆన్లైన్లో ఆల్మోస్ట్ సగం మంది బిల్డర్లు ఆన్లైన్లో పెడుతూనే ఉంటారు, బట్ ఆన్లైన్లో చూసేదానికి స్వయంగా ఇక్కడికి విచ్చేసి, ప్రజలు ఇక్కడికి విచ్చేసి వాళ్ళ బ్రోచర్లు చూసి, వాళ్ళు చెప్పే మాటలు విని, ఈవెన్ రెడీగా వాళ్ళకు వెహికల్స్ కూడా ఉన్నాయి, తీసుకెళ్ళి వాళ్ళ ప్రాపర్టీలు కూడా చూపిస్తారు. అంతా ఇదిగా చూసుకొని కొనినా కానీ ఇక్కడ ఇమీడియట్గా మా హోమ్ లోన్స్ టీమ్ రెడీగా ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ కూడా ఇచ్చేస్తాం మేము. అలాగే మా డిజిటల్ ప్రోడక్ట్స్, యూనో రిజిస్ట్రేషన్ చేసుకొని యూనో ద్వారా కూడా మీరు హోమ్ లోన్ ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ తీసేసుకోవచ్చు. సో ఇటువంటి ప్రోడక్ట్స్ అన్నిటితో ప్రత్యేకంగా 10 నెలల తర్వాత ఈ ప్రాపర్టీ షోను
విజయవాడలో అందరం కలిసి దిగ్విజయం చేయాల్సిందిగా ఈ 3 రోజులు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మీరందరూ ఇక్కడ కోఆపరేట్ చేసి ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఈ యొక్క కాన్సెప్ట్ని అరేంజ్ చేసి ఇప్పుడు మన ప్రజలకి ఓపెన్ చేసినాం ఈ 3 days ఈ షో. సో ఈ షో చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని నేను కోరుతున్నాను. బికాస్ మనం అందరం ఒక ఎఫర్ట్ చేస్తున్నాము. మోరలెస్ ఇక్కడ ఒక 50 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చే ప్రతి సిటిజన్కి ఒక్కొక్క బిల్డర్ దగ్గర వెళ్ళకుండా ఇక్కడే ఈ స్టాల్స్లోనే తను చూసుకొని తన బడ్జెట్కి, తన లైకింగ్కి, తన ఏరియాకి ఆయనకు ఒక ప్రాపర్టీ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇవాళ రేపు ప్రాపర్టీ తీసుకోవాలంటే ఎట్లన్నా కొంచెం మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి బ్యాంక్ లోన్ అవసరం ఉంటుంది. కాబట్టి మా 3 days మా ఆఫీసర్స్, మా ఎంప్లాయీస్, మా బ్రాంచ్ మేనేజర్స్ ఇక్కడ ఒక స్టాల్ ఉన్నది. ఆ స్టాల్లో ఉండి ఎంబడే కస్టమర్కి ఏదైనా క్లారిఫికేషన్స్, ఏదైనా డౌట్స్, వాళ్ళకి ఎంత ఎలిజిబిలిటీ వస్తుంది మొత్తంగా కాకుండా కొంచెం రఫ్గా ఒక ఐడియా ఇచ్చేటట్టు ఇక్కడ మా ఆఫీసర్స్, మా బ్రాంచ్ మేనేజర్స్ ఈ 3 days వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సో నేను అనుకుంటున్న సిటిజన్స్కి ఇది చాలా ఈజీ అయిపోతుంది. ఎవరైతే ఇక్కడ వస్తారో షోకి, ఒక పక్కన వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది ఏది సెలెక్ట్ చేసుకోవాలా, అలాగే వాళ్ళకి ఎంత లోన్ వస్తుందని అది కూడా వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ 2 కలిపితే సార్ మీ బిజినెస్, మా బిజినెస్ ఇంక ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ నమస్కారం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఆర్గనైజ్ చేసినటువంటి ప్రాపర్టీ షో యాక్చువల్గా 2020 పాండమిక్ తర్వాత దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ విజయవాడ అనుకుంటూ చాలా పబ్లిక్ పార్టిసిపేట్ చేశారు. బాగానే స్టాల్స్ అన్నీ కూడా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. ఉత్సాహంగా కనిపిస్తుంది. అన్ని అప్రూవ్డ్ బిల్డింగ్సే ఉన్నాయి. ప్రజలకి నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా బిఫోర్ గోయింగ్ ఫర్ ఎనీ ట్రాన్సాక్షన్ ఫర్ పర్చేజింగ్ ప్లాట్స్ ఆర్ ఫ్లాట్స్ ఇట్ షుడ్ హ్యావ్ అప్రూవల్, ప్రాపర్ అప్రూవల్ ఉంటేనే తీసుకోవాలి. గ్రామ పంచాయతీ అప్రూవల్ అనేటువంటిది వ్యాలిడ్ కాదు. ఎవరైనా అలా చేస్తే అది చీటింగ్, ఇట్ ఈస్ పనిషబుల్ అఫెన్స్ అన్నమాట అమ్మిన వాళ్ళకు. కాబట్టి దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని అప్రూవ్డ్ ఉన్నటువంటి ప్లాట్స్ను తీసుకుంటే బాగుంటుంది. చాలా ఎంకరేజింగ్గా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఆర్వి స్వామి, ప్రెసిడెంట్ క్రెడై విజయవాడ. ఆఫ్టర్ 1.5 year తర్వాత జనరల్గా ప్రాపర్టీ షోస్ జనవరిలో పెట్టడం ఆనవాయితీ. ఫస్ట్ టైం కోవిడ్ ఇది వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ వాళ్ళు ధైర్యం చేసి 66 స్టాల్స్ పెట్టడం జరిగింది. అన్ని బిల్డర్ సెక్టర్లో క్రెడై వాళ్ళు మ్యాక్సిమం 30-35 స్టాల్స్ పెట్టారు. కొనుగోలు వాడికి 2 bedrooms కానీ 3 bedroom కానీ విల్లాస్ కాన్సెప్ట్ కానీ టోటల్గా అన్నీ ఒక చోట ఇక్కడికి రావడం వల్ల ఎవరైనా సెలెక్ట్ చేసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఇది సదవకాశం ఉపయోగించుకొని స్టేట్ బ్యాంక్ వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 6.8కి డిక్లేర్ చేయడం జరిగింది. ఆఫర్ కింద మిగతా బ్యాంక్స్ మీద కంపేర్ చేస్తే స్టేట్ బ్యాంక్ చాలా రీజనబుల్ ఉంది. కాబట్టి అందరూ వచ్చి విన్నవించి దీన్ని చూసుకొని సెలెక్ట్ చేసుకోవడానికి మంచి సదావకాశం ఆఫ్టర్ 1.5 year తర్వాత. కాబట్టి ప్రజలు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా క్రెడై తరపున కోరుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సత్యనారాయణ ప్రసాద్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ మాడ్యూల్ డివిజన్ని. దాదాపు ఒక సంవత్సరం తరువాత ఈ పాండమిక్ అందరినీ కాస్త దిగ్భ్రాంతిలో పడేసిన తర్వాత వ్యాపారాలు, వ్యక్తులు అందరూ కూడా కాస్త దిగ్భ్రాంతికి సంక్షోభంలో ఉన్న తర్వాత కొంచెం బ్రేక్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఐస్ బ్రేకింగ్ సెషన్ లాగా ఒక బిల్డర్, రియల్ ఎస్టేట్కి కూడా కొంచెం సహాయపడాలన్న ఉద్దేశంతో చాలా రోజుల తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు ఇక్కడ ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాము. దిస్ ప్రాపర్టీ షో విల్ బి దే ఫర్ 3 days. ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది. దీంట్లో దాదాపు 60 మంది బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు కాస్త నలుగురు కలవడం కష్టం అవ్వడంతో అన్ని వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఎకానమీకి ఇంప్రూవ్ చేయడానికి మా వంతు వీలైనంత వరకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రాం చేపట్టింది. మీకు అందరికీ తెలుసు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రియల్ ఎస్టేట్ రంగంలో ఇట్ ఈస్ ది లీడింగ్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ది కంట్రీ. అండ్ ఎస్పెషల్లీ విజయవాడ మాడ్యూల్ టోటల్ మార్కెట్ షేర్ మాది 56% ఇన్ విజయవాడ, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్లో 56% షేర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. అతి తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో 6.8% నుంచి అందరికీ అందుబాటులో ఉండాలి. మేము చేస్తున్న ఈ ప్రయత్నానికి కోవిడ్ తర్వాత అందరూ మళ్ళీ వ్యాపారాలు పుంజుకోవాలని, వ్యక్తులు కూడా ఇల్లు తీసుకోవడానికి దోహదపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాపర్టీ షో మళ్ళీ అరేంజ్ చేశాము. దీనిలో అందరికీ మీడియా సోదరులు కూడా బాగా సహకరించి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇల్లు అనగానే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది అనమాట. ఆ కళ నెరవేరాలంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లోకి వస్తే లీగల్గా దర్ విల్ నాట్ బి ఎనీ ప్రాబ్లమ్ అన్న ఒక నమ్మకం అందరికీ ఆల్రెడీ ఉంది. ఆ నమ్మకాన్ని మరింత దృఢపరుస్తూ వాళ్ళందరికీ తప్పకుండా ఒక నమ్మకం మరింత గట్టిపరచడానికి చేస్తున్న మా చిన్న ప్రయత్నంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను.